మేము యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తూ మా యొక్క అప్పీల్ని మేము 9th బెంచ్కి పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మాకు 15% తప్పితే మాకు పెంచిన దాఖలాలు లేవు. మా షేర్ మేము 23% పెంచమని చెప్పండి. అదేవిధంగా మేము వర్గీకరణ అంగీకరిస్తాం. ఎందుకంటే మా హక్కులు మేము సాధించుకుంటాం కాబట్టి, మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మేము ఇది చేస్తాం. కాబట్టి మేమందరం దళితులు కలిసి ఉంటేనే మాకు ముద్దు, వర్గీకరణ మాకు వద్దని నినాదంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద బంద్ మేరకు జిల్లా అంతా కూడా ప్రతి దగ్గర అనేక చోట్ల మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగింది, నిరసన జరపడం జరిగింది. మేము సామరస్యంగా శాంతియుతంగానే ఈ యొక్క నిరసనను మేము తెలియపరుచుకుంటూ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే విధంగా మేము ప్రవర్తించలేదు. మా కార్యకర్తలందరూ కూడా జిల్లాలో నలుమూలలా చేసిన కార్యక్రమాలకు అందరూ కూడా శాంతియుతంగా చేయడం జరిగిన ధర్నాలు. భవిష్యత్తులో మా కార్యాచరణ అంచెలంచెలుగా ఉంటుంది. రాష్ట్ర మాల మహానాడు తరఫున మేము రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా, ఈ జిల్లా అంతా కూడా అత్యధికంగా అనేక కార్యాచరణ ప్రణాళికతో మేము ముందుకు పోయి మా యొక్క ఈ రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు 9th బెంచ్కి మేము పోయేదానికి సిద్ధంగా ఉన్నాను కూడా సెలవు తీసుకుంటున్నాం.